హైకోర్టు తీర్పుపై బీసీ సంఘాలు ఆశాభావంతో ఉన్నాయి. ఇవాల్టి తీర్పు బీసీలకు అనుకూలంగా రాబోతోందని అంటున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడొద్దని చెప్తున్నారు. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు ఇప్పటికైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు జాజుల శ్రీనివాస్. అరే నాయన, రాజ్యాంగం చదువుకోర్రి. మీ కుట్ర, మీ కుళ్ళు బుద్ధి ఏంటంటే ఎంతసేపు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలి, బీసీలను రాజకీయంగా అణిచివేయాలి, బీసీలు కౌన్సిలర్ కావద్దు, కార్పొరేటర్ కావద్దు, మున్సిపల్ చైర్మన్ కావద్దు, మేయర్ కావద్దు అనే కుట్ర తప్ప మీకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. నేను అంటున్నా, అంబేద్కర్ గారు రాసినటువంటి ఒరిజినల్ రాజ్యాంగం నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ధమాకున్నోడు ఉంటే, నాలెడ్జ్ ఉన్నోడు ఉంటే ఓపెన్ ఛాలెంజ్ మాతో రండి. టీవీ డిబేట్ లో కూడా చెప్పినా, ఇప్పుడు పూలే సాక్షి చెప్తున్నా. ఇవాళ హైకోర్టులో కేసు వేసినటువంటి మాధవ్ రెడ్డి కానీ, గోపాల్ రెడ్డి కానీ, వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి దొంగలకు కానీ నేను ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, మీకు దమ్ముంటే మాతోటి నేరుగా చర్చకు రండి. దొడ్డిదారిన కోర్టులను అడ్డం పెట్టుకుని మా గొంతుకు వేయాలని చూస్తారా? మేము గొంతుకు వేయాలని చూస్తూ ఊరుకుంటామా? ఇవాళ కులగణన లేకపోతే, బీసీల లెక్కలు లేకపోతే, సైంటిఫిక్ గా ఎంపారికల్ డేటా లేకపోతే మాత్రమే 50% దాటొద్దన్నది.